రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నపూర్ణ సర్వీసు ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. మంగళగిరి నగర సమీపంలోని అక్షయ్ పాత్ర 57వ కేంద్రీకృత వంటశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్తో పాటు ఐపీడీజీ శరత్ చౌధరి, డీజీఈ ఉదయ్ సుధీర్ పిలాని, అన్నపూర్ణ ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ రవి వడ్లమాని, పీడీజీలు తాళ్ల రాజశేఖర్ రెడ్డి, అన్నె రత్న ప్రభాకర్ పాల్గొన్నారు. అన్నపూర్ణ సర్వీసు ప్రాజెక్టులో భాగంగా 1.46 కోట్ల విలువైన అధునాతన కిచెన్ పరికరాలను, అలాగే అన్న క్యాంటీన్లకు, ప్రభుత్వ పాఠశాలలకు ఆహారాన్ని పంపిణీ చేసే 2 ప్రత్యేక వాహనాలను హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ మంగళగిరి వైస్ ప్రెసిడెంట్ విలాస విగ్రహదాస మాట్లాడుతూ, రోటరీ సంస్థ అందించిన ఈ ఆధునిక పరికరాల వల్ల ప్రతిరోజూ అదనంగా మరో 25,000 మందికి భోజనాలను అందించే వీలు కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి భారీ సాయం అందించిన రోటరీ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఐడీజీ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, అన్నపూర్ణ పేరిట చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ద్వారా హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్కు మిషనరీ ఎక్విప్మెంట్ను అందించడం తమకెంతో గర్వకారణంగా, సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విస్తరించి ఉన్న రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 పరిధిలోని 100 రోటరీ క్లబ్బులు, సుమారు 4,000 మంది రోటేరియన్లు ఈ బృహత్తర సర్వీసు ప్రాజెక్టులో భాగస్వాములు కావడం విశేషమని ప్రాజెక్టు కన్వీనర్ డాక్టర్ రవి వడ్లమాని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినందుకు గాను ప్రాజెక్టు చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తిని, మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులను వేదికపై ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్, కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, ఎలెక్ట్ అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు, మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరి, అసిస్టెంట్ గవర్నర్ ఈవీ పూర్ణచంద్ మరియు మంగళగిరి, తాడేపల్లి తదితర ప్రాంతాల రోటరీ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళగిరి ప్రాంత వాసులకు, అలాగే అమరావతి రీజియన్ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉండబోతున్నటువంటి ఈ అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఈరోజు దాన్ని ప్రారంభించడం నాకెంతో సంతోషంగా, మా డిస్ట్రిక్ట్ రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 తరపున గవర్నర్గా దాన్ని ప్రారంభించడం నాకు చాలా గర్వంగా, ఇది మా డిస్ట్రిక్ట్కే ఒక తలమానికంగా ఉంటుందని ఆశిస్తూ, ఈ అన్నపూర్ణ ప్రాజెక్ట్ని మా డిస్ట్రిక్ట్ 3150 గురువు అయినటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవి వడ్లమాన్ గారి మానసపుత్రిక అయినటువంటి ప్రాజెక్ట్ని ఆయన నిరంతర కృషితో దీన్ని ఈరోజు తీసుకొచ్చి ఈరోజు దీన్ని పబ్లిక్కి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా ఆయనకు కూడా నా ప్రగాఢమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ 3150 ఈ ప్రాజెక్టులో ప్రతి ఒక్క రొటేరియన్ తన స్థాయికి మించి తన చేతనైనటువంటిది తను, తన ఫ్రెండ్స్ ద్వారా కానీ, తన బంధువుల ద్వారా కానీ దీనికి ఇప్పించి ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో ఇంతకుముందు హరేకృష్ణ మూవ్మెంట్ వారు ఇక్కడి నుంచే దాదాపు 40,000 మందికి మీల్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ సామాగ్రి ఇచ్చిన దానివల్ల ఇంకొక 25,000 మందికి ఎక్కువగా మీల్స్ని ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళకు కానీ, అలాగే ఇది ప్రతి స్కూల్కి, ప్రతి స్టూడెంట్కి పోతుంది కాబట్టి ఆ స్టూడెంట్ కూడా ఇంతటి చక్కటి బ్యాలెన్స్ అయినటువంటి పౌష్టికాహారం తిని వాళ్ళ జ్ఞాపక శక్తికి కానీ, వాళ్ళు చదువులో ఏకాగ్రత కుదరటం కానీ ఏర్పడుతుందని మనం ఎప్పుడో ఇనున్నాం. మనం శ్రీకృష్ణుడికి అత్యంతమైనటువంటి సన్నిహితుడు, మిత్రుడు అనేటువంటి కుచేలుడు తీసుకొచ్చినటువంటి ఒక పిడికెడు అటుకులతో ఈరోజు ఇంతటి పెద్దది చేస్తున్నామంటే, ఇంతటి మంచి కార్యక్రమాన్ని అంటే, ఆ పిడికెడు అటుకులు తిని శ్రీకృష్ణ భగవానుడు ఎంత సంతోషపడ్డాడో, అలాగే దీంట్లో వచ్చేటువంటి మీల్స్ని నేను మీల్స్ అనను, ఎందుకంటే ఇది ఒక
దేవాలయం లాంటిది. ఈ దేవాలయం నుంచి పోతున్నటువంటి ప్రతి అన్నం మెతుకు, ప్రతి మీల్స్ కూడా ఇది మహాప్రసాదంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకొని వారికి అన్ని విధాలుగా ఆరోగ్యంగాను, అలాగే చదువులోను, వాళ్ళ ఆటపాటల్లోనూ విద్యార్థులు తోడు పైకి వస్తారని ఆశిస్తూ ఇంతటి మహత్తర కార్యక్రమం జరుగుతున్నటువంటి మంగళగిరి ప్రాంత వాసులను, అలాగే అమరావతి ప్రాంత వాసులను డిస్ట్రిక్ట్ 3150 రోటరీ వారు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న ద్వారా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంట్లు అందరూ కూడా ఈ రోటరీ మూమెంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మా మీడియా మిత్రులు, ప్రింటింగ్ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అంటూ ఉంటారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి అనేక మంది పేద విద్యార్థులకి హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ ద్వారా అక్షయ పాత్ర వాళ్ళు మన ఇంట్లో వండుకునే దానికన్నా చాలా శుచిగాను, శుభ్రంగాను, వేడివేడిగాను ఆహారాన్ని అందించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా, ఇంత విస్తృతంగా చేయగలగటానికి ఈ రోజున రోటరీ కూడా ఒక చేయి వేసిందంటానికి మాకెంతో సంతోషంగా ఉంది. సుమారుగా 1,50,00,000 రూపాయల వ్యయంతో ఈ రోజున ఇక్కడ చపాతీ మేకింగ్ మిషన్ కానివ్వండి, అలాగే అనేక క్యారేజెస్, ప్రతి స్కూల్కి పంపించేటువంటి క్యారేజెస్, అలాగే రోలింగ్ మిషన్స్, అలాగే గ్రైండర్సు, ఇలా వ్యాన్స్, సుమారుగా ఒక 2 తరలించడానికి రెండు వ్యాన్స్ ఇవన్నీ కూడా రోటరీ సహకారంతో చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా గత సంవత్సరమే చేయాల్సినటువంటి ప్రాజెక్టు. అయితే దీని యొక్క పరిధిని మరింత విస్తృతం చేస్తూ మా రోటరీ మాంక్ వడ్లమాన్ రవి గారు, అలాగే మా చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ గారి సారథ్యంలో ఈ రోజున ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పేద విద్యార్థులకి ఆకలి తీర్చే విధంగా దోహదపడుతున్నందుకు రోటరీ తరఫున మాకెంతో ఆనందంగాను, సంతోషంగాను. థ్యాంక్ యూ. ప్రతి సమాజంలో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే ఆకలి. ఇప్పుడు నేను పనికి వెళ్ళాలంటే నేను ఇంట్లో వండుకోవాలా లేకపోతే పనికి వెళ్ళాలా, ఈ దువిధ చాలామంది మనసులో ఉంటుంది. అది లేకుండా చేస్తానికి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ఈ ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న పేమెంట్తో వాళ్ళ కడుపు నిండేలాగా మంచి స్వాదిష్టమైన భోజనం దొరికే ప్రాజెక్ట్ ఇది. దానికి మనము మా రోటరీ సభ్యులందరూ కలిసి ఎంటైర్ కిచెన్, ఒక 25,000 మీల్స్ పర్ డే తయారు చేసే కిచెన్ను డొనేట్ చేస్తున్నారని నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఈ ప్రాంత వాసులందరికీ బాగా ఉపయోగపడుతుంది అనుకుని నేను కోరుకుంటున్నాను. అనే పేరుతోటి డిస్ట్రిక్ట్ 3150 రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150లో ఉన్నటువంటి మొత్తం రోటరీ క్లబ్స్ అన్నీ కలిసి సంయుక్తంగా నిర్వహించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి మా గవర్నర్ గారు, అలానే మా ఇమ్మీడియట్ పాస్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారు, మా ప్రస్తుత గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేసి మన రొటారియన్స్, ఈ 3150లో ఉన్నటువంటి 4,000 రొటారియన్స్ కూడా వాళ్ళ కిన్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసం. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 1.46 crores. దీంట్లో మేము రైస్ స్టీమర్సు, అలానే వెజిటబుల్ కటింగ్ మిషన్సు, పూరీ మేకింగ్, ఆటోమేటిక్ పూరీ మేకింగ్ మిషన్సు, కర్రీ మేకింగ్ మిషన్సు, అలానే మల్టీపర్పస్ గ్రైండర్సే కాకుండా 1,000 ఇన్సులేటెడ్ వెసల్స్ కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ HKMCF అంటే హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్కాన్. వీళ్ళు చేసేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 40,000 మీల్స్ డేని మేము ఇచ్చేటటువంటి ఎక్విప్మెంట్ తోటి సపోర్ట్ చేయడం వల్ల అనదర్ 25,000 మీల్స్ డే ఇవ్వగలుగుతారు. ఈ ఎక్విప్మెంట్ అప్రాక్సిమేట్గా ఒక 10 years పనిచేస్తుంది అనుకుంటే 9.95 million మీల్ సర్వింగ్స్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇవ్వగలుగుతున్నాము. ఇంత ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ మా రోటరీ గురు
పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని గారి ఆధ్వర్యంలో జరిగింది. రోటరీలో ఉన్నటువంటి రోటరీ మిత్రులు, రోటరీ గవర్నర్ గారు, అలానే పాస్ట్ గవర్నర్ గారు అందరూ కలిసి చేసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తులకి అన్నాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన కార్యంలో మేము భాగమైనందుకు రొటారియన్గా మేము